ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా దినదినము బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న తన వాగ్దానం, నీ దేవుడు కరుణగల దేవుడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను నశింపచేయడు, నీ పితరులతో చేసిన నిబంధనను మరచిపోడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనము. ఈ వాక్యము మనకు ఒక అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తుంది. మన పరిస్థితులు మారుతూ ఉంటాయి, మన బలహీనతలు మనల్ని తొట్టిల్ల చేస్తాయి, కానీ దేవుడు మాత్రం నిత్యము ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఇశ్రాయేలీలు అనేక సార్లు వెనుకకు తిరిగిపోయినా దేవుడు తన కరుణతో ప్రేమతో వారిని తిరిగి పిలిచాడు. అదేవిధంగా మనం తడబడిన దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన ప్రేమ ఒక తండ్రి ప్రేమ, శిక్షించగలిగిన ప్రేమ కాదు, కానీ పునరుద్ధరింపజేసే ప్రేమ. కాబట్టి మనకు భయం అవసరం లేదు. మన జీవితంలో చీకటి సమయాలు వచ్చినప్పుడు మనం ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన నిన్ను విడువడు. దేవుడు మనతో ఉన్నంతకాలం ఆశ ఎప్పటికీ ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కరుణకు, నీ ప్రేమకు కృతజ్ఞతలు నాయనా. మీరు నన్ను ఎల్లప్పుడూ విడువనని వాగ్దానం చేశావు తండ్రి. మా బలహీనతలో మమ్మల్ని నిలవబెట్టండి. మా మనస్సు నిరాశలో ఉన్నప్పుడు నీ ప్రేమతో నింపండి. మీ వాక్యాన్ని నమ్మి ముందుకు సాగడానికి మాకు తగిన శక్తి దయచేయండి. మా జీవితంలో నీ చిత్తం ఎల్లప్పుడూ నెరవేర్చండి. మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ కనుక ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడింది, మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి తప్పక ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా సమృద్ధిగా ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమేన్.